నేనేమి వీళ్ళట తిరగకూడదు వాళ్ళట తిరగకూడదు అనేమి చెప్పట్లేదు, కానీ మీకు ఇటు చూడండి, ఈ కాఫీలు కానీ ఎవడన్నా తగ్గుతున్నాడా? ఇంధన సంక్షోభం రాబోతుందన్న హడావిడి కానీ ఏమన్నా ఉందా? ఎవరికన్నా ఏదన్నా భయం కానీ భక్తి కానీ ఉన్నట్టు? భక్తి ఉండదులే, కానీ భయం ఏదన్నా ఉందా? అసలు ఎవరిలో అన్నా ఆ స్పృహ ఉన్నట్టు అన్నా ఉందా? అంటే మనమే ఎక్కువగా ఆలోచించుకొని ఎక్కువగా భయపడతామేమో అని కూడా ఉంది, నాకు అనిపిస్తుంది అన్నమాట. లేకపోతే వీడిదో నెట్పోతున్నాడు, ఇక వదిలితే ఇక్కడ అండర్వేరేగా నెక్స్ట్ అది. ఈ బళ్ళు కానీ ఈ హోటల్స్ కానీ ఏదైనా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏది రాబోయే రోజుల్లో విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి, అయ్యో మనం ఎలా బతకాలి, మనం కొద్దిగా పొదుపు చేయాలి, పొదుపు పంత్రం పాటిద్దాము అని ఎవడన్నా ఈ ఆయిల్ తగ్గించడం కానీ గ్రిల్స్ కానీ ఏమన్నా తగ్గినట్టు కనబడుతుందా? ప్రజా రవాణా ఎక్కడుంది? ప్రజా రవాణా ఈ హడావిడి కానీ ఏదన్నా మీకు కనపడుతుందా? బళ్ళు ఏమన్నా తగ్గినట్టుందా? వీలైనంత వాహనాలని తగ్గించుకోవాలి ఏమైనా కనపడుతుందా? అవకాశం ఉందా అసలు కనుచూపు మేరలో అలాంటి దానికి? మరి రేషన్ కానీ ఇంకొకటి కానీ పెడితేనే కదా, అప్పుడు దాకా ఏం జరుగుతుంది? అయినా ఈ 2-3 రూపీస్ దానికి ఎవడో ఏదో భయపడతాడు అనుకోవటం అవివేకం కదా. ఇంకా మనం ఏంటంటే అలా చూస్తూ ఉండాలి. ఇలా కాదు, ఇదిగో ఇట్లా మధ్యలోంచి పోతేనే దారి దక్కుతుంది, లేకపోతే ఎవరి దారిని వాడు వెళ్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఇది రోడ్డు సంగతే కాదు, ఏదైనా సింహంలా బతకాలి, గొర్రెలాగా ఉండొద్దు అనేది దానికే అనమాట. ఊరక కాదు. ఇప్పుడు ఈ హోటల్స్లో ఏదో ఫోటోలు పట్టాడు, ఏమన్నా ఆర్డర్ తగ్గినాయా? ఏవో రాబోయే రోజుల్లో ఏదో అవబోతుంది అని ఏమన్నా ఉందా? గోల్డ్తో పాటు సిల్వర్ మీద ఇంపోర్ట్స్ బ్యాన్ పెట్టారు, అంతకుమించి ఏమన్నా ఉందా? అంతకుమించి కంగారు కానీ గోల్డ్ సిల్వర్ అంటే కొనేవాళ్ళే తగ్గిస్తారనుకుంటాం, మరి మిగతా వాటి పరిస్థితి. అందుకనే మన కంగారు కొద్దిగా, ప్రచారం కొద్దిగా తప్పితే. ఇప్పుడు నా వెనక హోటల్ ఉంది, రెగ్యులర్గా మనం వచ్చేది, ఏమన్నా జనాలు తగ్గుతున్నారా? అలానే నా ముందు ఉన్నది కూడా ఏమన్నా తగ్గారా? నాకైతే ఏం లేదు, సాటర్డే కాబట్టి కాస్త టిఫిన్ గట్రా ఏదైనా తగ్గుతుందేమో, కానీ టిఫిన్ చేసేవాళ్ళు ఎక్కువయ్యి మిగతాది ఏమన్నా తగ్గుతుందా అంటే ఏం తగ్గుతుంది? సోంబేరితనమో తగ్గదు, అవడు ఏది ఈ తగ్గేదేలే అన్నట్టు ఉంటారు.